శ్రీరామ్. నా పేరు సంతోష్ రెడ్డి, ఏటూరు నగరం మండలం శివాపురం గ్రామం నుంచి. అయోధ్య రామ జన్మభూమి పర్యటనలో సందర్భంగా తెలంగాణలో నుంచి ప్రతి పార్లమెంట్ నుంచి ఒక ప్రత్యేక రైలు నడుపుతున్న సందర్భంలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోకి మా గ్రామం ఉన్నందున ఆస్థా ప్రత్యేక ట్రైన్లో వరంగల్ నుంచి సలార్పూర్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్య శ్రీరాముల వారిని దర్శించుకోవడం జరిగింది. 500 ఏళ్ల హిందువుల నిరీక్షణకు తెరదించుతూ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాకు ఈ అవకాశం కల్పించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇది ఒక పేదవాడికి దక్కిన గౌరవంగా భావిస్తూ, పేద మధ్య తరగతి భక్తులకు బాలరాముల వారి దర్శనం కల్పించాలనే సంకల్పానికి ఈ యొక్క రైలు వేదిక అయిందని నేను తెలియజేస్తూ, మా గ్రామం నుంచి మా జిల్లాలో నుంచి చాలామంది బడుగు బలహీన వర్గాలకి చెందిన పేదలు అయోధ్య రాముల వారిని దర్శించుకోవడం నిజంగా కూడా వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన రామక్షేత్ర ట్రస్ట్ వారికి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పర్యటనలో భాగంగా అయోధ్య రైల్వే స్టేషన్ మేము సందర్శించాం. నిజంగా కూడా ఇంద్రభవనాన్ని తలపించే విధంగా అయోధ్య రాముల వారి రైల్వే స్టేషన్ను నిర్మించడం అనేది చాలా కనువిందుగా అనిపించింది. అట్లాగే అయోధ్య దర్శనానంతరం కాశీ సోమనాథుని కూడా దర్శించుకోవడం జరిగింది. జ్ఞానవాపి అనేది మసీదు కాదు మందిరం అని కోర్టు తీర్పిచ్చిన అతి కొద్ది రోజుల్లోనే కాశీ విశ్వనాథుని నేను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ, జ్ఞానవాపిలోకి వెళ్ళి ఆ నందీశ్వరుణ్ణి స్పర్శించుకొని ఇది నిజంగా భారతదేశంలో హిందువులు సాధించిన విజయానికి చిహ్నంగా నా జన్మ ఫలంగా భావిస్తూ, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని గంగాహారతిని కలారా వీక్షించి 84 ఘాట్లు, కాశీలో ఉన్నటువంటి 84 ఘాట్లను సందర్శించి తిరిగి అయోధ్యకు చేరుకొని అయోధ్యలో ఉన్నటువంటి దశరథ మహల్ కానీ, సీతామహల్ కానీ, లక్ష్మణ్ మహల్ కానీ, హనుమాన్ గర్హిని దర్శించుకొని విజయవంతంగా మా యొక్క తోటి ప్రయాణికులు 1400-1500 మంది ప్రయాణికులతో తిరుగు ప్రయాణమై ఈ ఆస్థా ప్రత్యేక ట్రైన్లో అయోధ్య చేరుకుంటున్న భక్తులకు కొన్ని సూచనలు, సలహాలు. ఆస్థా ట్రైన్ కోసం ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. వారికి మీ యొక్క జిల్లాకు నిర్దేశించిన అమౌంట్, మా జిల్లాకి 1750 రూపాయలు పేమెంట్ చేసి మీ యొక్క ఆధార్ కార్డును సమర్పించినట్లయితే వాళ్ళు మీ యొక్క పేరును నమోదు చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రయాణ తేదీన మీరు రైల్వే స్టేషన్కి చేరుకోగానే మీకు ఇలాంటి ఒక ఐడి కార్డును అందించడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు అనేది మీకు రైలు టికెట్గా మరియు మీకు అయోధ్యలో వసతి గృహ ఎంట్రీ కోసం, అయోధ్యలో దర్శనం కోసం మరియు తిరుగు ప్రయాణం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఐడి కార్డు అనేది మీకు తప్పనిసరి. ఈ ఐడి కార్డు ప్రతి ఒక్క భక్తుని కూడా అందించడం జరిగింది. మీకు ఈ యొక్క ఐడి కార్డు అనేది మీ ప్రయాణ తేదీన మీరు రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ కార్డును వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్లు కానీ రావు. ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీలు కానీ ఏదైనా అడిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయవద్దు అని కోరుతున్నాను. ప్రారంభమైన తర్వాత ఐఆర్సీటీసీ వారు మాకు 2 పూటల భోజనం, 2 పూటలు టీ, 1 పూట స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా మేము చాలాసార్లు 2 టైర్ ఏసీలో ప్రయాణించినా కూడా మాకు ఎటువంటి అనుభూతి కలగలేదు. మేము వరంగల్ నుంచి బయలుదేరిన తర్వాత బలార్సా కానీ, నాగపూర్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో స్టేషన్లలో ఒక జెడ్ కేటగిరీ భద్రతను కల్పించి మమ్మల్ని అయోధ్యకు సురక్షితంగా తీసుకెళ్ళి అయోధ్య పోలీసులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కొంతవరకు భాషాపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మన మిత్రుల్లో కొంతమంది హిందీ తెలిసిన మిత్రులు ఉండడం, అట్లాగే అయోధ్య జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి, ఏబీవీపీ నుంచి కొంతమంది తెలుగు యువకులను తీసుకెళ్ళి మన యొక్క సేవ నిమిత్తం అక్కడ ఉంచడం అనేది చాలా ఉపయోగపడింది ఈ పర్యటనలో మాకు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా మన తెలుగు యువకులను మన సేవా నిమిత్తం అక్కడ ఉంచడం జరిగింది. అట్లాగే అయోధ్య దర్శన మొత్తం కూడా ఎటువంటి భాషాపరమైన ఇబ్బంది రాకుండా మన తెలుగు యువకులు మన సేవా నిమిత్తం అక్కడే ఉండి
మనకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనకు అడ్రస్లు తెలియకపోయినా ఎటువంటి సమాచారం కోసమైనా మన లోకల్ యువకులు అక్కడుండి మనకు సమాచారం కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు వంటివి అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయ పురవీధుల్లో కానీ మందిరంలో కానీ మన యొక్క తెలుగు నామ ఫలకాలు కనిపించడం, కాశీ విశ్వేశ్వరనాథ మందిరంలో కూడా ధర్మహుండి అని రాసి ఉండడం నిజంగా చాలా సంతోషం కలిగించే అంశం. ఈ ప్రాంతీయత అనేది కూడా, భాష అనేది కూడా కేవలం మాట్లాడుకోవడానికి, కానీ బేసిక్గా మనమంతా భారతీయులం అనే భావనకు బలం చేకూర్చే విధంగా ఉంది. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఉన్నాం నిజంగా ఇది మాకు ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన అయోధ్య రామ జన్మభూమి క్షేత్ర తీర్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.